నమస్తే అన్న. నమస్తే. ఏపీలో మరో 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం జగనే అనుకుంటున్నాను. జగన్. ఎందుకు జగన్? ఇప్పుడు నవరత్నాలు కానీ అన్ని పేదవాళ్ళకి అందుబాటు అయినాయి. సో ఇప్పుడు కాపులు కానీ ఎస్సీలు కానీ ఇప్పుడు మాది అలాంటి వాళ్ళకి వాళ్ళ బాగా బెనిఫిట్ అయింది. సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ మాకు జగన్ కావాలి అంటున్నారు. సో చంద్రబాబు నాయుడు ఏంటంటే అప్పుడు చేసేవాడు, చేస్తే మళ్ళీ గెలిచేవాడు, బట్ కానీ చేయలేదు. సో మళ్ళీ సీఎం జగన్ చేసినాడు, వాళ్ళకి నచ్చింది, మళ్ళీ జగనే సీఎం అంటున్నారు. ఓకే, అంటే యువతకి జాబ్స్ కానీ డెవలప్మెంట్ ఏం లేదని చెప్పేసి అంటున్నారు కదా. అప్పుడు కూడా అలాగే ఉన్నది కదా, ఇప్పుడు కూడా ఎందుకు లేదు, వస్తాయి బట్ కాల్స్ లేవు. బట్ మార్చి నుంచి మళ్ళీ అప్డేట్ అవుతాయి అంటున్నారు. ఓకే, అంటే విలేజెస్లో డెవలప్మెంట్ ఎలా ఉంది జగన్ గారి పాలనలో? బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. ఓకే, అంటే వాలంటీర్స్ కానీ లేదంటే సచివాలయాలు ఎలా యూజ్ అవుతున్నాయి జగన్? బాగానే యూజ్ అవుతున్నాయి. సచివాలయానికి వెళ్తున్నారు, తెలిసింది చెప్తున్నారు. అంతకుముందు అంటే రైతులు ఒడ్లు కూడా అప్పుడు తీసుకెళ్లే వాళ్ళు కావాలకి డైరెక్ట్గా. సో ఏంటంటే వెయిట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే సచివాలయంలో కూడా చెప్తున్నారు పలాంది ఇక్కడికి వెళ్ళండి, పలాంది ఇక్కడికి వెళ్ళండి అని. సో అందువల్ల ఈజీగా పని అయిపోతుంది సచివాలయాల్లో. ఇప్పుడు సచివాలయాల్లో కూడా పురుగు మందులు కానీ ఇవి కానీ అందుబాటులో ఉన్నాయి. అంటే మద్యపానం నిషేధం అని చెప్పేసి జగన్ గారు చెప్పారు కదా, ఎందుకు చేయలేపారు అనుకుంటున్నారు? బట్ చేస్తాను, బట్ చేయలేదు. సో ఇంకొకటి స్పెషల్ స్టేటస్ కూడా తీసుకొస్తామన్నారు, ఎందుకు రాలేదని? సారీ, స్పెషల్ స్టేటస్ కూడా తీసుకొస్తామని హామీ ఇచ్చారు కదా, ఎందుకు తీసుకురాలేకపోయారంట? ఇవన్నీ ఇప్పుడు కరోనా టైంలో అంత బాగా చేసినాడు. సో ఒకసారి ఇవన్నీ చేయాలంటే చేయలేడు కదా. ఓకే, ఇప్పుడు సొంత చెల్లినే ఆపోజిట్గా మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు షర్మిలా గారు, మీకేమనిపిస్తుంది? ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ అక్కడ ప్రజల్లో ఉండే మనస్సు కానీ అక్కడ మనం ఓటింగ్ చేసేటప్పుడు కానీ అది వేరేగా ఉంటుంది, ఆ రిజల్ట్ అనేది వేరేగా ఉంటుంది. ఓకే, జగన్ గారు పథకాలు ఇస్తున్నారు కదా నవరత్నాలు అని చెప్పేసి, సో ఎలా అనిపిస్తున్నాయి మీకు? అంటే చాలా మంది అనవసరమైన పథకాలు అని చెప్పేసి అంటున్నారు, మీకేమనిపించింది? అనవసరం ఉంది, మేలే కదా. ఇప్పుడు పువ్వా ఫ్యామిలీ ఉన్నారు, సో వాళ్ళకి ఏమీ లేదన్నప్పుడు కొన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయి, ఇస్తున్నాడు. సో వాళ్ళు ఏంటంటే మాకు జగన్ గారి మేలు ఇది అన్నాడు. ఇప్పుడు ఎట్లయినా వర్షాలు పడుతున్నాయి, ఎట్లయినా ఏ పంట అయినా పండించుకున్నా ఏదైనా వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు జగన్ గారు వై నాట్ 175 అంటున్నారు, వస్తాయి అనుకుంటున్నారని? 175 రావు, 110 కానీ వస్తాయి, 110 వస్తాయి. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు, మరి పోటీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆ పోటీ అలా ఉంటుంది, ఎవడు ఎన్ని కలిసినా కానీ ప్రజల్లో అనేది ఆ మనసు అనేది ఆడిపోదు, అంతే. ఓకే, మళ్ళీ నెక్స్ట్ జగనే సీఎం అయితే ఇంకేం మార్పులు వస్తాయి అనుకున్నారు? 5 years లేనిది బట్ చేస్తాడేమో మరి. అంటే ఇంకేం చేస్తారు అనుకున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేస్తా అన్నాడు. సో మళ్ళీ ఏం లేదు, బట్ ఇదే డిఎస్సి కానీ నోటిఫికేషన్స్ ఏమైనా కానీ వదలొచ్చు మేబీ. ఒక మాటలో నెక్స్ట్ సీఎం జగనే.